అంకుల్. హలో. చెప్పండి. నేను 6th స్టాండర్డ్. నాకు 2 డౌట్స్ ఉన్నాయి. కాకపోతే అది లాస్ట్‌లో చెప్తా. మా హిస్టరీ బుక్‌లో 5 లాక్ బీసీ టు స్టోన్ ఏజ్ 5 లాక్ బీసీ టు 4000 బీసీ అని, అందులో పాలియోలిథిక్ ఏజ్ 5 లాక్ బీసీ టు 10,000 బీసీ అని, మీసోలిథిక్ పీరియడ్ 10,000 బీసీ టు 8,000 బీసీ అని, నియోలిథిక్ పీరియడ్ 8,000 బీసీ టు 4,000 బీసీ అని, నియోలిథిక్ పీరియడ్ లోనే కల్టివేషన్ అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ స్టార్ట్ అయిందని ఉంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కొలాప్స్ అయిన తర్వాత 1500 బీసీ టు 600 బీసీ వేదిక్ ఏజ్ అని, మహాభారత అండ్ ద రామాయణ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ టు బి ప్రామినెంట్ వేదిక్ క్రియేషన్స్ అని ఉంది. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, మా ఇంగ్లీష్ మేడం మేము క్లాస్ లో గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ కాదు జై శ్రీరామ్ అని అనమన్నది. మా ఇంగ్లీష్ మ్యామ్ వాళ్ళ ఫాదర్ జ్యోతిష్యుడంట, దాంతో తను కూడా నేర్చుకుంటుందంట. మా క్లాస్ లో ఒకసారి ఒక అమ్మాయి బేబీ కట్ చేపించుకుంటే మా మ్యామ్ ఫోర్ హెడ్ పైన హెయిర్ ఉంటే మెమొరీ కాన్సన్ట్రేట్ తగ్గుతుందంట, ఇది మీకు ఫ్రీగా చెప్తుందంట అని అంటుంది. నా డౌట్ ఏంటంటే, మెమొరీ కాన్సన్ట్రేషన్ నిజంగా తగ్గుతుందా? ఇక్కడ రామాయణ మహాభారతంలో క్రియేషన్ కానీ రియల్ కాదు కదా. రామాయణ అండ్ మహాభారత ఎపిక్స్ అండి. ఎపిక్స్ అంటే ఓకే, అంటే వెల్ రిటర్న్ స్టోరీస్ అనుకోండి. ఓకేనా, వెల్ రిటర్న్ స్టోరీస్. అందులో యథార్థం ఎంత అంటే నిజం ఎంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఇన్సిడెంట్, ఒక చిన్న రియల్ ఇన్సిడెంట్ మీద ఒక 3 గంటల సినిమా తీసామనుకో, అందులో ఆ రియల్ ఇన్సిడెంట్ 5% చూపిస్తారు అంతే. మిగతా అంతా రైటర్ యొక్క, అంటే మన ద స్టోరీ రైటర్ యొక్క ఇమాజినేషన్, రైట్? అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ రామాయణ అండ్ మహాభారత ఆర్. వెల్ రిటర్న్ స్టోరీస్. అంటే వెల్ రిటర్న్ అని నేను అంటున్నాను అంటే ఓన్లీ ద లిటరరీ వాల్యూ అనమాట. అంటే ఆ రచనలో ఉన్న వాల్యూకి మాత్రమే ఇవ్వటం, కానీ అందులో ఉన్న కంటెంట్ అది అన్ఫార్చునేట్లీ పిల్లలు చదవాల్సిన పని లేదండి. ఓకేనా అంజలి? సో ఐఎమ్ టెల్లింగ్ యూ, అన్లెస్ యూ ఆర్ 16 or 17 years old, you don't need to 11 years old. 11 కదా, సో యూ ఆర్ అట్లీస్ట్ 7 years away అండి. సో యూ డు నాట్ హ్యావ్ టు రీడ్ మహాభారత రామాయణ ఇలాంటి అవసరం లేదు. 17 వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ క్వశ్చన్ కూడా చెప్తాను. మెమరీ కాన్సంట్రేట్స్ రియల్ గా తగ్గుతుందా అని. మెమరీ పెరగటం తగ్గటం అనేది ఉండదండి. మెమరీ అనేది ఇట్స్ లైక్ మజిల్ అనమాట. అంటే మీరు వాడుతూ ఉంటే బెటర్ అవుతూ ఉంటుంది. ప్లస్ చిన్నపిల్లలకి అట్లీస్ట్ మీరున్న ఈ ఏజ్కి ఒక 7 నుంచి 15 ఉన్న ఏజ్ ఫాస్ట్గా గ్రాస్ప్ చేసేవి, కొత్త వాటిని చాలా ఫాస్ట్గా తెలుసుకునే టైం అనమాట. మీరు కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అంటారు సార్. కాన్సన్ట్రేషన్ తగ్గటం అంటే డిస్ట్రాక్షన్ పెరగటాన్నే కాన్సన్ట్రేషన్ తగ్గటం అంటారు. నంబర్ 1 డిస్ట్రాక్షన్ ఏంటి అంటే రిలీజియన్. ఓకే, పిల్లలకి నంబర్ 1 డిస్ట్రాక్షన్ రిలీజన్. ఆటలు పాటలు కాదండి. ఆటలు అది యాక్చువల్లీ వెరీ గుడ్ థింగ్. మీరు బయటకు వెళ్ళి ఆడుకోవాలి. యూ షుడ్ ఎక్సర్సైజ్ యువర్ బాడీ అండ్ యువర్ మైండ్. ఆ స్కిల్స్, మోటార్ స్కిల్స్, ఫింగర్స్ వాడటం, చేతులు వాడటం, కాళ్ళు వాడటం, ఇవన్నీ బాగా తెలిసి వచ్చేది ఆటల వల్ల. సో స్పోర్ట్స్ కానీ ఆటలు కానీ ఎప్పుడు మిస్ చేయాల్సిన పని లేదు. కానీ యూస్లెస్ పనికిమాలిన పనులు ఏవైనా ఉన్నాయంటే, ఒకటి రిలీజన్, ఓకే, ఇంకొకటి ఎక్కువ నంబర్ ఆఫ్ గంటలు టీవీలు చూడటం, ఇంకొకటి సోషల్ మీడియాలో అనవసరమైన ఈ కంటెంట్ని తీసుకోవడం. ఓకే, 11 అంటున్నావు కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ దట్ యూ డోంట్ హ్యావ్ టు థింక్. 14-15 వచ్చిన తర్వాత మీ సర్కిల్లో, మీ స్మాల్ ఫ్రెండ్ సర్కిల్ ఏదైతే ఉందో అందరికీ సోషల్ మీడియాలో అలవాటు అయిపోతాయి. మై సజెషన్ సోషల్ మీడియాకి దూరంగా ఉండటం మంచిది. ఈ టైంలో ఇప్పుడు అంత ఇన్ఫర్మేషన్, అంత పోలరైజ్డ్ ఇన్ఫర్మేషన్, ఒకవైపు నుంచి ఆలోచించే మెంటాలిటీ మంచిది కాదు ఈ టైంకి. ఓకే, దెర్ ఆర్ ఎడ్యుకేషనల్ ఛానల్స్ అన్నమాట. అంటే సైన్స్ బేస్డ్ ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఉన్నాయి. సో వెన్ యువర్ పేరెంట్స్ సబ్స్క్రైబ్ ఏదైనా చేస్తే ట్రై అండ్ సబ్స్క్రైబ్ టు దోస్ ఎడ్యుకేషనల్ ఛానల్స్. అది నువ్వు ఎక్కువసేపు చూసినా పర్వాలేదు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనే మోడ్లో ఉన్నవి ఎంత తక్కువ చూస్తే అంత బెటర్. ఈ టైంలో యూ హ్యావ్ ఎంటైర్ లైఫ్ అమ్మా, యూ హ్యావ్ ఎన్ ఎంటైర్ లైఫ్ టు కన్జ్యూమ్. అంటే ఈ సీరియల్స్ అవి చూసుకుంటూ టైంపాస్ చేసుకోవడానికి చాలా టైం. ఇప్పుడు బ్రెయిన్ షార్ప్గా అవ్వాలి అంటే సైన్స్ బేస్డ్ ఛానల్స్, ఓకే, అండ్ సైన్స్ బేస్డ్ గేమ్స్. హలో సార్, నేను కల్పననే. లాస్ట్ వీక్ మాట్లాడా కదా, మా అమ్మాయి మాట్లాడుతుంది. ట్రావెలింగ్ వీడియోస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అలాంటివి ఎక్కువ చూస్తుంది. గంటల కొద్ది చూస్తుంది కానీ అలాంటివే చూస్తుంది. అదే తను అడుగుతోంది, నేను ప్రిన్సిపల్ తో మాట్లాడతానే మమ్మీ అంటే, వద్దమ్మా నన్ను ఇంప్రెషన్ పోతుందేమో మేడంకి నా పైన అంటుంది.
సరే ఒకసారి మాట్లాడి చూడలే అంకుల్ తో, తనేం అయితే ఒక పని చెప్తాడు చేయండి. అనేసి. అయితే ఒక ఉమ్, పని చేయండి. వాళ్ళని ఉమ్, టీచర్లని ఇప్పుడు కెలికి వేస్ట్ అండి. ఎందుకంటే మిగతా పేరెంట్స్ వచ్చి మీతో గొడవ పడతారు. మీకేంటి ఉమ్, నొప్పి అని గొడవ పడతారు. ఓకే. మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. టీచర్లు ఎంత వరకు చేస్తారని కొన్ని అవర్సే కదా! వాళ్ళ పనులేదో వాళ్ళు ఉమ్, చేసుకోనివ్వండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్ అనడం వల్ల ఒక నష్టం ఏం లేదు. జై శ్రీరామ్ వల్ల ఒరిగింది లేదు, పెరిగింది లేదు, తగ్గింది లేదు. బట్ సోషల్ ప్రెషర్ ఎక్కువైతే ఈవెన్ ఇఫ్ షీ హాస్ టు అటర్ ఆ 2 మాటలు అనేస్తే అనేసేయమనండి. బట్ డోంట్ మేక్ ఇట్ ఎ హాబిట్. మీకు ఉమ్, ఇంట్లో ఆల్రెడీ విషయం తెలిసిందే కాబట్టి ఆహ్, ఈ ఈ అమ్మాయి ఇంట్రెస్ట్స్ అన్నీ కూడా ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇంకొకటి వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ అంజలి. చూడటం వరకే ఎస్ కాదు సార్. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చూసినప్పుడు తర్వాత దాన్ని అట్లాంటి ఆర్ట్స్ నీ చేతులతో నువ్వు తయారు చేయడానికి ట్రై చెయి. నేను చేశాను చాలా. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. సో, దట్ ఈస్ ద గుడ్ పార్ట్ అన్నమాట. చూడటమే కాదు, చూసింది వెంటనే ఇక్కడ చేతిలో వాటెవర్ వే అది మంచిదా, చెడ్డదా, బాగొచ్చిందా, అద్భుతంగా వచ్చింది ఇట్ డజంట్ మ్యాటర్. ప్రాక్టీస్ సార్. మేక్స్ పీపుల్ పర్ఫెక్ట్ కదా! ఎస్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్. థాంక్స్ అమ్మా. థాంక్స్ ఎ లాట్. ఎస్ సార్. థాంక్స్ ఫర్ జాయినింగ్. థాంక్స్ అండి కల్పన గారు. బై. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రస్తుతానికి ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళలో యంగెస్ట్ అండి. థాంక్స్ ఎ లాట్ కల్పన గారు.